హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక వార్నింగ్. మీ ఫోన్లో ఇంకో యాప్ ఇన్స్టాల్ చేయకముందు, మీ డేటా లీక్ అవ్వకముందు, మీ ఫోటో వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరగకముందు ఈ స్టోరీ వినండి. ఈ స్టోరీ నా ఫ్రెండ్ ప్రదీప్ది. ఈజ్ 25 years old, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నో బ్యాక్గ్రౌండ్, నో ఫ్యామిలీ సపోర్ట్. ఒక 2000 రూపీస్ లోన్ కోసం సూసైడ్ ట్రై చేసిన పెయిన్ ఫిల్డ్ స్టోరీ ఇది. లైఫ్ని 5 minutesలో చేంజ్ చేసిన యాప్ మీద ఈ వీడియో. అది March 3rd, హైదరాబాద్. ప్రదీప్ ఫోన్ డిస్ప్లే బ్రేక్ అయింది. ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్ డే. సర్వీస్ సెంటర్ కాస్ట్ 2000 రూపీస్. అమ్మకి చెప్పాలనిపించింది, కానీ ఆల్రెడీ హౌస్లోని ఈఎంఐ పడుతుంది, ఇంకా బర్డెన్ చేయకూడదని చెప్పడం ఆపేశాడు. ఫ్రెండ్స్ బిజీగా ఉన్నారు. ఆ టైంలో ఇన్స్టాలో ఒక యాడ్ కనిపించింది, ఇన్స్టెంట్ 5000 రూపీస్ లోన్ అని. నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, నో సిబిల్ స్కోర్. యాప్ పేరు క్విక్ రూపీ అని. యాప్ ప్లే స్టోర్లో కూడా లేదు. లింక్లో ఏపీకే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు. పర్మిషన్స్ అడిగింది, కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, ఫొటోస్, కెమెరా. తను థింక్ చేశాడు, సింపుల్ యాపే కదా, 5 minutesలో పెట్టేస్తా అని. యాప్ ఓపెన్ చేశాక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫీ అయితే తీసుకున్నారు. లోన్ అప్రూవ్ చేశారు. 2000 రూపీస్ అకౌంట్లో పడ్డాయి. ప్రదీప్ హ్యాపీ. ఎందుకు అంత ఓవర్ థింక్ చేశాను అనుకున్నాడు, కానీ రియల్ హారర్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. 5th డే ప్రదీప్కి కాల్ వచ్చింది. రీపే 2400 రూపీస్ బై 6 PM, లేదంటే ప్రైవేట్ ఫొటోస్ పోస్ట్ చేస్తామని. తను షాక్, ప్రైవేట్ ఫొటోస్ ఏంటి అని. యాప్లో ఇచ్చిన పర్మిషన్స్తో గ్యాలరీ ఇమేజెస్, కెమెరా యాక్సెస్, సెల్ఫీ అన్నీ లీక్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2 daysలో ఫేక్ న్యూ ఎడిట్స్ చేసి వాట్సాప్లో సెండ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాట్సాప్లో ఫీమేల్ కాంటాక్ట్స్కి షేర్ చేశారు. కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశారు. అమ్మ నెంబర్కి మెసేజ్ వచ్చింది, మీ అబ్బాయి ఈఎంఐ కట్టట్లేదు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. లైఫ్లో ఎప్పుడు చూడని పెద్ద ఇన్సల్ట్ని అయితే ప్రదీప్ చూశాడు. తన డిగ్నిటీ పబ్లిక్ స్ట్రీట్లో వేశారు వాళ్ళు. యాప్ రీపే చేసే ఛాన్స్ లేదు. సో యాప్లో రీపే యూజింగ్ అనదర్ లోన్ బటన్ ఉంది. అది క్లిక్ చేశాడు. నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అయింది. రూపీ సీడ్ అని, క్యాష్ బ్యాక్ అని, లోన్ బాస్కెట్ అని, లయన్ లోన్ అని, అన్ని చైనీస్ యాప్స్. ఆటో ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 2000 రూపీ రీపే చేయాలనుకున్నాడు, కానీ 14,000 టోటల్ డెప్ట్ అయింది విత్ ఇన్ 4 days. 20+ యాప్స్లో మనీ డిస్బర్స్, గ్యాలరీ యాక్సెస్ అండ్ కాంటాక్ట్స్ లీక్ అయ్యాయి. వాట్సాప్లో అబ్యూసివ్ వాయిస్ మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫోన్కి 50 calls per hour స్టార్ట్ అయ్యాయి. పక్కింటి వాళ్ళకు కూడా మెసేజెస్ వచ్చాయి, యువర్ నైబర్ ఈజ్ అ ఫ్రాడ్ అని. ప్రదీప్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే సూసైడ్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. March 10th రూమ్కి లాక్ పెట్టాడు. నోట్ రాశాడు, నేను ఈఎంఐ తీసుకున్నా, ఇంకే తప్పు చేయలేదమ్మా, సారీ అని రాశాడు. స్లీపింగ్ పిల్స్ స్వాలో చేశాడు. ఫైనల్ వాట్సాప్ మెసేజ్లో ఫ్రెండ్స్కి పెట్టాడు, ఫ్రెండ్స్ సారీ ఫర్ హర్టింగ్ యూ ఆల్, నేను ఒక ఫెయిల్యూర్ని అని. కానీ గాడ్ గ్రేస్ ఫ్లాట్లో రూమ్కి పేరెంట్స్ దగ్గర ఉన్నది. అమ్మ సస్పిషియస్గా ఫీల్ అయ్యి డోర్ బ్రేక్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐసీయూలో 3 days, కోమాలో 16 hours ఉన్నాడు, కానీ బతికాడు బ్రో, గాడ్ గ్రేస్ వల్ల. డిశ్చార్జ్ అయ్యాక అమ్మ ఏడుస్తూ అడిగింది, ప్రదీప్ నువ్వేం తప్పు చేశావని. అప్పుడు ప్రదీప్ సైలెంట్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేశారు, సొసైటీ జడ్జ్ చేసింది, రిలేటివ్ టాన్స్ చేశారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బట్ 1 person కేమ్, కాలేజ్ ఫ్రెండ్ సాయని. తన హెల్ప్తో సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేశాడు. 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫ్రాడ్ రిపోర్ట్ చేశారు. మొబైల్ స్క్రీన్ షాట్స్ ప్లస్ చాట్ ప్రూఫ్ సబ్మిట్ చేశారు. విత్ ఇన్ 3 weeksలో యాప్ సర్వర్స్ బ్లాక్ చేయడం జరిగింది. నెంబర్స్ ట్రాక్ టు చైనా VPN అని తెలిసింది. ఈఎంఐ బ్యాన్ లిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి యాప్స్. బట్ ప్రదీప్ ఆల్రెడీ సెల్ఫ్ ఈజ్ ఫ్రాడ్. ఈ డిసైడెడ్ టు స్పీక్ అవుట్. మీకోసం మా కోసం ఇది చెప్పాలనుకున్నాడు. సేఫ్గా ఉండాలి, ఇలాంటి స్కామ్స్లో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ యూజ్ చేయండి. డోంట్ బారో ఫ్రమ్ ఇల్లీగల్ యాప్స్. ప్లే స్టోర్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేయండి. RBI అప్రూవ్డ్ NBFC లిస్ట్లో వెరిఫై చేయండి. నెవర్ గివ్ పర్మిషన్ బ్లైండ్లీ. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్స్ డెనీ చేయండి పర్మిషన్స్ ఇవ్వడం. APK ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. బ్లాక్మెయిల్ అయితే ఇమీడియట్ హెల్ప్ తీసుకోండి. 1930కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కేసు ఫైల్ చేయండి. ప్రైవేట్ ఇమేజెస్ని లీక్ చేస్తే IPC సెక్షన్ 67(420) కేసు పడుతుంది. మెంటల్ ప్రెషర్ వచ్చేసిన సూసైడ్ కాదు సొల్యూషన్. కాల్ ఏ ఫ్రెండ్, టాక్ టు ఏ ఫ్యామిలీ. మీ లైఫ్కి చాలా వాల్యూ ఉంది. ఎమర్జెన్సీ లోన్ నీడ్ అయితే పేసెన్స్, క్రెడిట్ బి, మనీ ట్రాప్, RBI రిజిస్టర్డ్ యాప్స్ ఇవి. అందులో అయితే మీరు తీసుకోవచ్చు. ఆర్ లోకల్ బ్యాంక్ బ్రాంచ్ విజిట్ చేయండి. ప్రదీప్ ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నాడు. ఇలాంటి సంఘటనలు ఇండియాలో చాలా జరిగాయి. ఇలాంటి సంఘటనలు మన ఫ్యామిలీలో కూడా జరగచ్చు. సో ఈ వీడియోని షేర్ చేయండి. ఒక షేర్ ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చేమో. వీడియో నచ్చిందా లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సంపత్ సూత్రం. జై శ్రీరామ్.